ఏబీపీ ఆధ్వర్యంలో శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి రాలగూడ రోడ్డు శ్రీ విద్య హై స్కూల్ అనే స్కూలు మోసాలకు దావితీస్తూ శ్రీ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అనే బ్రాండ్ పేరు మీద తల్లిదండ్రులను అదేవిధంగా పిల్లలను విద్యార్థులను మోసం చేసే ధోరణితోని అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ అదేవిధంగా స్కూళ్ళల్లో బుక్స్ అధిక రేట్లకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇదేమి సంగతి అని చెప్పేసి నేను అడిగితే మేము గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, మాకు అన్ని పర్మిషన్లు వచ్చినాయి, ఎంఈఓ గారికి కూడా మేము చెప్పడం జరిగిందని చెప్పేసి ఎంఈఓ గారి మీద అపోహలు చేయడము, వీళ్ళు విద్యార్థులకు మరి ఏ ఇతరులకు కూడా తెలియకుండా అందరికీ కూడా నారాయణ స్కూల్ సొసైటీ అని చెప్పుకుంటూ శ్రీ విద్య పేరు మీద నడిపించడం జరుగుతుంది. మేము అడగడం ఒకటి జరిగింది, శ్రీ విద్యా స్కూల్ ఉన్నటువంటి స్కూల్ యొక్క పేరుని రికగ్నైజ్డ్ లేకుండా ఏ విధంగా మీరు నారాయణ స్కూల్ మీద నడిపిస్తారని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా అడగడం జరిగింది. మా ఏబీపీ యొక్క ఒకే డిమాండు, మీరు పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే ఆ యొక్క పర్మిషన్ యొక్క రికార్డులు కానీ ఆన్ ది రికార్డ్గా మీకు రిసీవ్డ్ లెటర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పేరును శ్రీనారాయణగా పెట్టుకోవాలని మేము కోరడం జరిగింది. దానికి ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు ఇప్పటికీ దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల వరకు ఇప్పటికీ దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయకుండా నారాయణ స్కూల్ పేరు మీద నడిపించుకుంటూ అందరి మోసాలకు చేసుకుంటూ వచ్చినటువంటి ఆర్గనైజేషన్లకు రెస్పాన్స్ ఇవ్వకుండా మమ్మల్ని అడిగినందుకు మా దగ్గర ఉన్నదని చెప్పి కళ్ళబలి మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అనే పేరుని తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈరోజు నారాయణ సొసైటీ అని చెప్పి బస్సుల మీద అక్కడ బోర్డుల మీద ఉన్నటువంటి పేర్లను మేము తొలగించడం జరిగింది. మరొకసారి ఈ విధంగా రిపీట్ అయితే తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమము తెలుపుతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలుపుతున్నాము. అదేవిధంగా ఎంఈఓ గారు వీరిపైన తక్షణమే చర్య తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి పై అధికారులకు డిఓ పై స్థాయి అధికారులకు తెలిపి ఈ యొక్క మోసాలను అరికట్టాలని చెప్పేసి బుక్స్ యొక్క రేట్లను తగ్గించి పెడుతున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు. తగ్గించడానికి మీరు ఎవరయ్యా, బుక్స్లు అమ్మరాదని చెప్పేసి అదేవిధంగా డ్రెస్సులని అమ్మరాదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి నారాయణ స్కూల్ అయితే మీది ఎందుకు రాసుకోవాలి? విద్య శ్రీ విద్య ఒకసారి తీసుకున్నాక నారాయణ ఒకటి చూడిపోయింది. నారాయణ ఒకటి చూడిపోయింది అని రాడట. అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలలను వచ్చిందే చేతి తమ్మి జరుగుని తమ్మి అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలలను అక్రమంగా నడుస్తున్నట్టు పాఠశాలలను అక్రమంగా నడుస్తున్నటువంటి ఉత్తోలు ఇంకా జరుగునా వారు రుద్దనోళ్ళు అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలలను అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలలను అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలలను తమ్మి మీరు రుద్దనోళ్ళు అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలను ఆ బోర్డు తీయమని చెప్పు. అక్రమంగా నడుస్తున్నటువంటి పాఠశాలను ఓ షైకి రుద్దుకొని రుద్దును తమ్మి ఏం కాదు. సైడ్ జరగండి ఈరోజు లేదా అంత నీటి ఎందుకు ఇక్కడ ఆడాడ కనిపించాలి. అక్రమంగా నడిపిస్తున్నటువంటి కాలేజీని అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజులను